గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం రెండే గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, లాభంలో శుక్రుడు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. మీ కృషిని నలుగురు ప్రశంసిస్తారు, అలాగే గుర్తిస్తారు. ఉన్నత స్థితికి అవకాశం ఉన్నది. స్థిరత్వంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. క్రమంగా అభివృద్ధిని సాధించడానికి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కారణం లాభంలో శుక్రుడు. అదృష్ట యోగం సూచితం. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. అవి మీకు ఎంతగానో సహకరిస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా అభివృద్ధిని సాధించే విధంగా ప్రయత్నాలు చేయండి. విజ్ఞానపరమైన అభివృద్ధి లభిస్తుంది, అందులో కలిసి వస్తుంది. నిరంతర సాధన చాలా అవసరం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేయాలి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని విజయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వారం మధ్యలో కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. గతంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయి. మంచి వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? 2 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు కర్కాటక రాశి వారు చదువుకోవాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? నవగ్రహాలని దర్శనం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయటం ఉత్తమం.